కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేలు రూరల్, గోపవరం, అట్లూరు, బి కోడూరు మండల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన సమావేశంలో ఈ నెల 8వ తారీఖున బద్వేలు పట్టణంలో నిర్వహించే సామాజిక సాధికారక బస్సు యాత్ర జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ బస్సు యాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు, సమన్వయకర్త కె రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, కుడా చైర్మన్ గురుమోహన్, నగర కార్పొరేషన్ చైర్పర్సన్ రమణమ్మ, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఈగ ఎద్దారెడ్డి, కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుత్తా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా దరిదాపు పూర్తయినటువంటి విషయం. మన బద్వేల్ నియోజకవర్గానికి జనవరి 8వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చినటువంటి విషయం. ఈ సంగ్రామంలో ఈ సామాజిక సాధికార బస్సు యాత్రలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మరి వాళ్ళందరినీ కూడా జాగృతం చేసి మన వైఎస్ఆర్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిష్ణాతులైనటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల చేత మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు పొద్దున జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళందరి యొక్క మద్దతును కూడా తీసుకోవడానికి, ఈటువంటి మేళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున తెలియజేయడానికి ఉద్దేశించి ఈ సమావేశం